నమస్తే అండి. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు 2 పౌండ్ల చికెన్ అన్ని ముక్కలుగా కోసింది. లైక్ 2 అంటే అప్రాక్సిమేట్గా దగ్గరగా 1 కిలో ఉంటుంది, కొంచెం తక్కువ. ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఒక సగం కప్పు కొత్తిమీర కూడా సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒకసారి చేసి పెట్టుకుంటాను, కింద లింక్లో పెడతాను ఎట్లా చేయాలో. అది ఒక 2 చెంచాలు. ఇది కొబ్బరి పొడి 3 to 4 టేబుల్ స్పూన్స్ కావాలి, టీ స్పూన్స్ కాదు, కొంచెం ఎక్కువే పడుతుంది. కారము యాక్చువల్గా నేను పెద్ద టేబుల్ స్పూను వాడినాను. టేబుల్ స్పూను కారం వేసి లైక్ 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, ఉప్పు సరిపడా, 1/2 టీ స్పూను పసుపు. ఇది మసాలా పొడి నేను చేసి పెట్టుకుంటాను, ఇది లింక్ చేసినప్పుడు దీంట్లో పెడతాను నేను. ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక 2 ఇంచులు సిన్నమిన్ దాల్చిన చెక్క, ఒక సగం టీ స్పూను షాజీరా. ఇవన్నీ పెనం మీద రోస్ట్ చేసుకోవాలి, బాగా వేపుకొని అది పొడి చేసి పెట్టుకోవాలి. ఒక కొబ్బరి పొడి, ఈ పొడి తప్ప అన్నీ మాంసానికి పట్టించి మ్యారినేట్ చేసుకోవచ్చు. అర్ధగంట నుంచి 5 గంటల వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టండి, బయట పెట్టొద్దు. మరి మీకు టైం లేకపోతే అప్పుడే చేసేసుకోవచ్చు కూడా, పెద్ద తేడా ఉండదు రుచిలో, కానీ మన కన్వీనియన్స్ని బట్టి అనమాట. వర్క్ చేసే వాళ్ళు పొద్దున మ్యారినేట్ చేసుకొని పోతే ఈవినింగ్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు. అట్లాగా మనకి ఏదైనా పని ఉంటే చూసుకొని తర్వాత చేసుకోవచ్చు, ఇది పక్కకు పెట్టేసుకుంటే. అయితే మీరు ఇది ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వెయిట్ చేసుకొని 1/4 కప్పు నూనె వేస్తాను నేను. 1/4 కప్పు నూనె. మీ నూనె కొంచెం ఎక్కువ తక్కువగా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే 1/4 కప్పు వాడినాను. 1/4 కప్పు నూనె వేడే లోపల ఇది వేడైన తర్వాత ఈ మిక్చర్ అంతా వేసేయాలి. దీంట్లో ఒక కొబ్బరి పొడి, మసాలా పొడి లేదు, గరం మసాలా పొడి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, స్టోర్లో కొనుక్కోవచ్చు. కానీ నేను చేసింది మటుకు ఇంట్లోనే చేసుకుంటాను. నేను దాని డిస్క్రిప్షన్లో దాని రెసిపీ కూడా ఇస్తాను, మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినాను కూడా. అయితే ఇప్పుడు ఇది చికెన్ అంతా అందులో వేసి ఆ గిన్నెని పడేయకండి సింక్లో. దాంట్లో 1 కప్పు నీళ్లు పోసి కడిగి పెట్టుకోండి. చుట్టూ ఆ మసాలా అంతా దాంట్లోకి వచ్చి నీళ్ళలో కలిసేటట్టు చేసి పెట్టుకోండి. ఎందుకంటే మసాలా వేస్ట్ చేయకండి, దాంట్లో రుచిలో తేడా రావచ్చు. అది మనకెటు నీళ్ళు కావాలి కాబట్టి దాన్ని అట్లా వాడుకుందాము. అయితే ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేయండి చికెన్ని. చేసిన తర్వాత ఈ నీళ్లు దాంట్లో పోసేయండి. పోసేసి మూత పెట్టండి. మూత పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి, చూడండి ఇక్కడ. ఇది 15-20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉండాలి. ఆ తర్వాత దాన్ని మీడియంకి మార్చాలి. 15-20. గ్యాస్ స్టవ్, ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అది నాకు సరిగ్గా తెలియదు దాని టెంపరేచర్స్. కానీ మీరు మూత పెట్టేసి ఉంచితే స్టీము బయటికి వెళ్ళకుండా మళ్ళీ అందులోకి వచ్చి కుక్ అవుతుంది, గ్రేవీ లాగా ఉంటుంది. ఇప్పుడు అట్లా గ్రేవీ ఉన్నప్పుడు గ్రేవీ అంతా అట్లానే ఉంటుంది, చికెన్ బాగా కుక్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు బాగా గ్రేవీ ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు ఈ మూత తీసేసి 15-20 నిమిషాలు అయిపోగానే, నేను ఇక్కడ కరెక్ట్గా 20 నిమిషాలు పెట్టినాను, నాది 2 పౌండ్ల చికెన్. తీసేసి మూత తీసేసి అప్పుడు దాంట్లో కొబ్బరి పొడి, ధనియాల పొడి, అది మన గరం మసాలా పొడి వేసుకొని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసి తీసేయచ్చు. మీరు లేదు నాకు మంచి రోస్ట్ కావాలి అనుకుంటే, మంచి కలర్ కావాలి, రోస్ట్ కావాలి అనుకుంటే దీన్ని మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ దాకా కుక్ చేయాలన్నమాట. అయితే దీంట్లో ఇప్పుడు అప్పుడే కొబ్బరి అది వేయకండి, కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేస్తుంటే బయట మూత తీసేసి ఫ్రై చేస్తుంటే ఏమవుతుందంటే తొందరగా గ్రేవీ థిక్ అయిపోతుంటుంది, ఎటు పోదు గ్రేవీ దాంట్లోనే థిక్ అవుతుంటుంది. మనం ఆ ఉల్లిగడ్డలు అవన్నీ మసాలాలు వేసినాం కదా, అవన్నీ కూడా థిక్ గ్రేవీగా అయిపోతాయి. చాలా ఇట్లా దాని ముక్కలకి ఇట్లా పట్టేదాకా మనం రోస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అయిన తర్వాత కొబ్బరి పొడి వేయండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇంకా తొందరగా థిక్ అవుతుంది గ్రేవీ, ఎందుకంటే కొబ్బరి పొడి
ఉడకాలి కదా, అది సక్ చేస్తుంది అనమాట. అది అది నీళ్ళని తేమని తీసేసుకుంటుంది. ఇప్పుడు మీరు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, ఎవ్రీ 2 నిమిషాలకు అట్లా కలపాలి, మాడిపోకుండా. ఇప్పుడు మర్చిపోయిన, మూత తీసేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టినాము, హైలో నుంచి తీసి మీడియంలో పెట్టినాం. అయితే కొంచెం కలుపుతుండాలి, మీడియం ఫ్లేమ్లో కూడా కొంచెం మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇట్లా కలర్ మారుతూ ఉంటుంది చూడండి, నెమ్మదిగా కలర్ మారుతుంటుంది. ఇదంతా ప్రాసెస్ ఒక 15-20 నిమిషాలు ఇది కూడా తీసుకుంటుంది. మీరు మూత తీసిన తర్వాత 15-20 నిమిషాలు తీసుకుంటుంది. లైక్ దీన్ని చూడండి, మంచిగా నూనె సెపరేట్గా అవుతుంది, మంచి వేగుతుంది. ఇప్పుడు వేగడం మొదలుపెట్టింది. ఒక 7-8 నిమిషాల తర్వాత మీరు కొబ్బరి అదని తీసిన తర్వాత అయితే దీన్ని ఇట్లానే కొంచెంసేపు రోస్ట్ చేసి అప్పుడు ఆ గరం మసాలా పొడి వేయాలి. నేను ఇంట్లో చేసింది ప్రిఫర్ చేస్తాను. రుచిలో కొంచెం తేడా ఉంటుంది స్టోర్లో కొన్ని దానికి దీనికి. దాంట్లో వేరే వేరే పదార్థాలు కూడా వాడతారు. నేను జస్ట్ ఈ 5-6 ఇంగ్రీడియంట్సే వాడతాను. నేను ఇందులో చెప్పినవి ఇంతకుముందు చెప్పినవి చూడండి. ఆ కింద మాడలేదు, కొంచెం ఎర్రబడింది బాగా. అట్లా ఎర్రగా కావాలన్నమాట. ఇప్పుడు మీరు గరం మసాలా వేయచ్చు. ఇప్పుడు కొంచెం ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత అప్పుడు గరం మసాలా వేసి మళ్ళీ కొంచెంసేపు వేపాలి. ఇప్పుడు దీంట్లో లైక్ మీరు కింద ఫ్లేమ్ని గరం మసాలా వేసి వేపుతున్నప్పుడు మీరు కింద ఫ్లేమ్ని మీడియం హైకి తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ మనం కాన్స్టెంట్గా పొయ్యి దగ్గరే ఉండి కలుపుతుంటాం. ఇక్కడ నుంచి రోస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం ఎక్కువ చేసి కలుపుతుండండి. ఇది ట్రై చేసి చూడండి. చికెన్ స్పెషల్గా లైక్ బిజీగా ఉండే వాళ్ళకి తొందరగా అయిపోతుంది. మీరు పొద్దున్న ఎప్పుడో ముందు రోజు రాత్రిలో నానబెట్టుకొని 5 గంటల కంటే ఎక్కువ కూడా నానొచ్చేయలేదు, మ్యారినేట్ చేసి పెట్టుకొని మీరు చేసేటప్పుడు గబుకుని తీస్తే లైక్ పెట్టేసి ఫస్ట్ 15-20 మినిట్స్ అయితే మనకు దాన్ని ముట్టుకునే పని లేదు. కానీ ఒక తర్వాత కొంచెం దగ్గర ఉండాలి, చాలా ఈజీగా అయిపోతుంది మీకు. బిజీ డేస్లో లైక్ చికెన్ తినాలనిపిస్తే ఇది బాగా చూడండి, అట్లా మంచి రోస్ట్ అవుతుంది. అది రోస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఇదంతా టైం అవసరం లేదు అనుకుంటే మొదలే గ్రేవీ నేను చెప్పినట్టు ఒక 25 నిమిషాల్లో అయిపోతుంది. అది మొదలు చెప్పినట్టుగా అయితే అది ఈ రోస్ట్ చేయకుండా అది తీసుకొని అట్లాగే తినేయచ్చు. అన్నంతో కానీ రొట్టెలతో కానీ బాగుంటుంది. మీరు ఈ రోస్ట్ చేస్తే మటుకు డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్స్తో తీసుకోవచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు అపెటైజర్ లాగా వాడుకోవచ్చు, ఊరికే తినొచ్చు కూడా. పిల్లలకి లైక్ ఇష్టపడతారు కదా, ఊరికే స్నాక్ లాగా తినడానికి కూడా బాగుంటుంది. గ్రేవీ థిక్గా బాగా ఉంటుంది కాబట్టి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది, రొట్టెకి కూడా బాగానే అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్. నేను ఇంకా చాలా ఈజీ రెసిపీస్ ఇట్లాంటివి పెడతాను. తొందరగా ఈ బిజీ లైఫ్లో తొందరగా అయిపోయేవి చూడాలని అట్లాంటి రెసిపీసే పెడుతున్నాను నేను. చూడండి, కొన్ని చిట్కాలు కూడా ఇస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఈమెయిల్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ లింక్లో పెడతాను. కామెంట్స్లో పెట్టినా కూడా నేను జవాబిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.